కొత్తగూడెం కార్పొరేషన్ 54వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మ ఆత్మహత్యయత్నం చేశారు. పాల్వంచ అనుబోస్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏజెంట్గా పద్మ పనిచేశారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగా 100 ఓట్ల కట్టను కాంగ్రెస్కు వేసి లెక్కపెట్టి ఫలితం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. రిటర్నింగ్ అధికారిపై జిల్లా కలెక్టర్కు పద్మ ఫిర్యాదు చేశారు. రీకౌంటింగ్ చేయాలని కోరిన అధికారులు పట్టించుకోలేదు. దీనితో పద్మ మనస్తాపంతో సెల్ఫీ వీడియో ద్వారా ఆత్మహత్యయత్నంకి పాల్పడ్డారు. అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగూడెం కార్పొరేషన్లోని బీఆర్ఎస్ అభ్యర్థిని 54వ డివిజను. ఈరోజు కౌంటింగ్ జరిగింది అనుబోస్ కాలేజీలో. అక్కడ నేను కనుగొండ సంధ్య ఇద్దరం కలిసి ఏజెంట్గా వెళ్ళాము. అక్కడ ఓట్ల లెక్కింపులో 1000 ఓట్ల ఫస్ట్ రౌండ్ 1000 ఓట్ల లెక్కింపులో నాకు 418 పడ్డాయి. 100 చొప్పున కట్టలు కట్టారు. మిగతా వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మిగతా సిపి వాళ్ళకి తక్కువగా 50 ఓట్లు 25 ఓట్లు ఆ లెక్కలో కట్టారు. నేనేమో నా కట్ట 100 కట్టని మిస్యూజ్ చేసి అన్యాయం చేశారు. జేబులో పెట్టి పక్కకు మిస్యూజ్ వేరే వాళ్ళ దాంట్లో కలిపేశారు. జరిగిందని ఏంటి అలా చేశారు ఏంటి అని వాదన పెట్టాను. నా కట్ట ఏం చేశారు తీసారని వాదన చేశాను. గంటన్నర సేపు మిగతా వాళ్ళు వీళ్ళేమో సంతకాలు పెట్టేశారు. నన్ను సంతకం పెట్టమని గొడవ చేశారు. రౌండ్ అయిపోయింది సంతకం పెట్టని గొడవ చేస్తే నేను సంతకం పెట్టినానని చాలాసేపు వాదన పెట్టాను. అయినా వినిపించుకోకుండా నన్ను బెదిరించి అక్కడ ఉన్న శంకర్ నాయక్ సిబ్బంది మిగతా ముగ్గురు మొత్తం అక్కడ ఉన్న సిబ్బంది మొత్తము నాకు అన్యాయం చేశారు, బెదిరించారు. సంతకం పెట్టకపోతే ఊరుకోము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. వెంకటనాయక్ అనే కౌంటింగ్ ఉద్యోగి శాఖ నెంబరు 1637159 మరియు తిరుమలరావు అనే ఉద్యోగ శాఖ నెంబరు 589951 మరియు బి శ్రీనివాసు రావు ఉద్యోగ శాఖ నెంబరు 1641312 అని ఈ ముగ్గురు కలిసి నా 100 కట్టను మిస్యూజ్ చేసి మమ్మల్ని ఇటు ఉల్టా చేసి లేడీస్ ఇద్దరం ఉన్నామనే ఉద్దేశంతో అధికార పార్టీ వాళ్ళతో కలిసి నాకు అన్యాయం చేశారు. ఆ విషయంలో నేను గంటన్నర సేపు వాదన పెట్టి సంతకం పెట్టిన గొడవ చేస్తే వినిపించుకోకుండా నా పక్కన ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సిపిఐ వాళ్ళ తరఫున ఉన్న శ్రీకాంత్ అన్న మరియు యూసుఫ్ ఇద్దరు కలిసి నన్ను బెదిరించి అక్కడ వీళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా బెదిరించి నన్ను సంతకాలు పెట్టించి ఇంకెంతసేపు అన్న సంతకం పెడతారా లేదా ఏందమ్మా సంతకం పెడతారని వీళ్ళు బెదిరించారు, వాళ్ళు బెదిరించారు. సంతకం పెట్టకపోతే వెళ్ళిపోండి, ఇద్దరు ఆడవాళ్ళు బయటకు వెళ్ళి లెక్క చేసేసుకోండి, మీరే చేసుకోవడానికి సిబ్బంది కూడా బెదిరించారు. బెదిరడం వల్ల అందరికీ కూడా లెక్క చేయకుండా నాకు కరెక్ట్గా మిస్యూజ్ చేసి లోపల ఉన్న కట్టలు కూడా చేయకుండా వచ్చి చూసుకుందురా అని బెదిరించి నన్ను బలవంతంగా సంతకం పెట్టించారు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి దయచేసి నేను ఈరోజు బతకదలుచుకోలేదు, చావదలుచుకున్నాను నేను. అందుకే నేను చచ్చిపోతున్నాను. కారణం నాకు ఈసారి అన్యాయం జరిగింది, అందుకే చావదలుచుకున్నాను నేను. నాకు న్యాయం చేయగలరు అనేసి నేను చచ్చిపోయినా కానీ నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. మరియు నేను కిందకు వచ్చి కూడా గొడవ చేశాను. నాకు అన్యాయం జరిగింది పైన అనేసి అక్కడ గంటన్నర బెటాయించి వాదన చేశాను. వాదన చేసినాక కూడా ఏ రకంగా కాంగ్రెస్కి రీకౌంటింగ్ పెట్టండి అని కూర్చున్నా కానీ వినిపించుకోకుండా కాంగ్రెస్ గెలిచిందనేసి 70 ఓట్లలో గెలిచిందని తనకు సపోర్ట్ చేశారు. నేను మా ఏజెంట్ని అక్కడ పైన కూర్చోబెట్టి కిందకు వచ్చి మీడియా వారికి వాళ్ళందరికీ తెలియపరిచాను. అయినా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ నేను లెటర్ పూర్వకంగా రాసి మళ్ళీ ఆర్ఓ గారికి ఇవ్వడానికి వెళ్తే ఆర్ఓ గారు తీసుకోకుండా నేనేం చేయలేను, ఏం లేదన్నట్టుగా మాట్లాడేశాడు. కలెక్టర్ గారు కూడా నేను పెట్టినా ఎలాంటి స్పందన రాలేదు నాకు ఇప్పటివరకు. అందుకే నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్లో అధికార పార్టీ వాళ్ళు అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను చావదలుచుకున్నాను. నాకు న్యాయం చేయండి, నేను చనిపోయినా కానీ నాకు న్యాయం చేయడానికి కోరుతున్నాను. బీసీ మహిళను కూడా చూడకుండా బీసీ మహిళనే ఉద్దేశంతో నాకు ఇంత అన్యాయం చేస్తున్నారు. ఎస్సీ మాదిగ నుండి తను వచ్చిందని 2 మహిళలని లెక్క చూసుకోండి, మీరే చేసేసుకోండి అన్నట్టుగా మాట్లాడేశారు.